నమస్తే, వెల్కమ్ టు శ్రీ మీడియా. నేను మీ విష్ణుప్రియ. క్రోధినామ సంవత్సరం, ఈ ఉగాది క్రోధినామ సంవత్సరం అనే పేరుతో మన ముందుకు వస్తుంది. ఈ సంవత్సరంలో 12 రాశుల వాళ్ళకి ఎలా ఉంది, రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి ఇప్పుడు తెలుసుకుందాం. ఇప్పుడు మనతో పాటు ఉన్నారు బ్రహ్మశ్రీ డాక్టర్ వేదాంత రవీంద్రనాథ్ సిద్ధాంతి గారు. గురువు గారిని అడిగి ఈ 12 రాశుల వాళ్ళకి క్రోధినామ సంవత్సరంలో రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. నమస్తే గురువుగారు. నమస్కారం అమ్మ. 4వ రాశి కర్కాటక రాశి. ఈ క్రోధినామ సంవత్సరంలో కర్కాటక రాశి వారి యొక్క రాశి ఫలితాలు తెలుసుకుందాం గురువుగారు. తప్పకుండా అమ్మా, తప్పకుండా. కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం పునరోసు 4వ పాదం హి అంటే అబ్బాయి అయితే హిమవంతుడు, అమ్మాయి అయితే హిమజ, ఈ పేర్లు ఉన్నటువంటి వారు. అలాగే పుష్యమి నక్షత్రం హూ, హే, హో, డా అనే అక్షరాలు. అలాగే ఆశ్లేషాంతం కటకం, పునరుసూత్రయం పుష్యమి ఆశ్లేషాంతం కటకం, ఆశ్లేష డి, డు, డే, డో అనే అక్షరాలు. తర్వాత ఫస్ట్ లెటర్ డి ఉన్న, హెచ్ ఉన్న, తర్వాత ఫస్ట్ లెటర్ కేకో హాయి, కే, హెచ్ ఉన్న వీళ్ళంతా కూడా కర్కాటక రాశి చెందిన వారు అవుతారు. ఓకే. వీళ్ళకి ఆదాయం బ్రహ్మాండంగా, ఈ ఒక్క రాశికి మాత్రం ఆదాయం బాగుంది. కర్కాటక రాశి వారికి 14 రూపాయల ఆదాయం ఉంటే 2 రూపాయల ఖర్చే ఉంది. అంటే బాగా కూడబెడతారు ఈ సంవత్సరం. రాజపూజ్యం 6, అవమానం 6, అది కూడా సమానంగానే ఉంది. అక్కడక్కడికే పెద్దగా బాధపడాల్సిన అవసరం ఏమి లేదు. తర్వాత గ్రహగతులు పరిశీలించినట్టయితే ఈ సంవత్సరం అంతా కూడా మరి గడ్డు కాలంగా ఉందని చెప్తున్నాడు. ఆదాయం బాగా చూపెడుతున్నాడు. ఏంటో చూద్దాం. కోరుకున్న పనులు అవ్వక తీవ్ర నిరాశతో ఉంటారు. కుటుంబ ఆర్థిక విషయాలు మెరుగుపడతాయట, కానీ మిగతా రంగాల్లో మనసుకు బాధ ఉండే అవకాశం ఎక్కువగా ఉందంటున్నాడు. 1కి 2 సార్లు ఏదైనా పని ఉంటే 1కి 2 సార్లు తిరగవలసి వచ్చే అవకాశం ఎక్కువగా ఉండటం వల్ల కొంచెం మానసికంగా ఇబ్బంది ఉంటుంది. తర్వాత సోదర వర్గం నుండి శుభకార్యాలు ఏవైనా ఉంటే వాయిదా పడే అవకాశాలు ఉన్నాయి తల్లి వీళ్ళకు. ఇలాంటి వాటి ద్వారా మానసికంగా కొంత ఆందోళన ఉండే అవకాశం ఉంది. తర్వాత సోదరుల నుంచి సహకారం సామాన్యంగా లభిస్తుంది. సంతానానికి అభివృద్ధిదాయకంగా ఉంటుంది, పిల్లలకి బాగుంటుంది. తర్వాత కోర్టు కార్యాలు ఏవైనా ఉంటే కనుక అవి వాయిదా వేసుకోవడం మంచిది. ఈ సంవత్సరం మనం గెలవలేం కనుక కాస్త వాయిదా వేసుకోవడం, దూరంగా ఉండడం చాలా మంచిది. శత్రువులు, విదేశీ వ్యవహారాలకు సంబంధించి కొంత ఇతరుల సహకారంతో కొంత పరిష్కారం అయ్యే అవకాశం ఉంది. కానీ ఆ పరిష్కారం అయ్యేటువంటి పరిస్థితుల్లో కూడా వీళ్ళు కొంత మౌనంగా ఉండడమే చాలా మంచిది. అంటే మధ్య వాళ్ళను ఎక్కువగా మాట్లాడనిచ్చి వీళ్ళు తక్కువగా మాట్లాడనిస్తే పరిష్కారం తొందరగా అయ్యే అవకాశం ఉంది. వీరే బాగా అధికంగా మాట్లాడితే ఎక్కువ ఇబ్బంది వచ్చే అవకాశం ఉంటుంది కర్కాటక రాశి వారికి. తర్వాత ఇంకా ఏమిటంటే జీవిత భాగస్వామికి, అంటే అందరికీ అని కాదు, ఎవరి రాశి వాళ్ళకి ఉంటుంది. జీవిత భాగస్వామికి శస్త్రచికిత్సలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఆపరేషన్ అంటే పురుషులు అయినా స్త్రీలైనా భార్యాభర్తలు. వాహన ప్రమాదాలు లేదా అగ్ని ప్రమాదాలు జరిగే అపమృత్యు భయం కూడా ఉండే అవకాశం ఉంది. కనుక మీరు తప్పకుండా ఆంజనేయ స్వామికి సంబంధించిన కొన్ని రెమెడీస్, పరిహారాలు తప్పకుండా చేయించుకోవాలి. లేదా నా కాంటాక్ట్ నెంబర్కి ఫోన్ చేస్తే నేను దానికి సరైనటువంటి మార్గాలు చెప్తాను. మాతృవర్గం వారి నుండి ఆస్తి కలిసి వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ రాశి వారికి, కర్కాటక రాశి స్త్రీలు ఎవరైనా ఉంటే కనుక తల్లి వైపు నుండి ఆస్తి కలిసి వచ్చే అవకాశం ఎక్కువగా కనబడుతుంది. అంటే మగవారికి కూడా ఉంది, కానీ స్త్రీలకు 70 నుంచి 80% ఉంది, మగవాళ్ళకు 10 నుంచి 20% ఉంది. కాబట్టి స్త్రీలకు బాగా కలిసి వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పుడు అన్నదమ్ములు కొంచెం వేరుగా అయినప్పుడు కొంత కాస్త తలా కొంత వేసి చెల్లకిద్దాము, అక్కకిద్దాము అనే ఒక ఆలోచన ఉంటుంది కదా, అట్లా డబ్బులు వచ్చే అవకాశం. తర్వాత వ్యవసాయదారులకు కొత్త పంటలు వేసి నష్టపోయే అవకాశం ఎక్కువ ఉంది. కాబట్టి ఈ యొక్క పంటల్లో అధిక పెట్టుబడులు పెట్టకపోవడమే మొదటి పంటలో చాలా మంచిది. అసలు ఆల్రెడీ మొదటి పంట పెట్టారు, పెట్టుబడులు జరుగుతున్నాయి పాపం,
అది కొంత బాధాకరమైన విషయమే ఒక రకంగా. ఇక కాంట్రాక్టర్లు, బ్రోకర్లు, ఫైనాన్స్ వారికి ప్రభుత్వం వారి నుండి రావాల్సిన బకాయిలు సంవత్సరాంతమున చేతికి అందుతాయి. పాపం వీరికి కొత్తగా ఈ కష్టమే ఉంది. ఈ గవర్నమెంట్ ఫండ్స్ ఏవైతే ఉన్నాయో, ఈ రోడ్ కాంట్రాక్టులు అట్లాంటివి ఉంటాయి కదా గవర్నమెంట్, వీళ్ళు వర్క్ చేసేస్తారు ఎక్కడి నుండో అప్పులు తీసుకొచ్చి, వాళ్ళకి గవర్నమెంట్ వీళ్ళకి ఇవ్వదు, ఆ ఫండ్ రిలీజ్ కాదు. అది ఒక రకంగా బాధాకరమే కాంట్రాక్టర్లకు. ఈ బ్రోకరిజం చేసేవారికి కూడా కొంత ఇబ్బందిగానే ఉంది. అంటే ఇప్పుడు బ్రోకరిజం అంటే ఈ ఫ్లాట్లకు సంబంధించి రియల్ ఎస్టేట్ సంబంధితమైన బ్రోకర్లు ఉంటారు కదా, వాళ్ళకు కూడా అంటే ఇప్పుడు ఒక 20,000 ఇస్తానని ఒప్పుకున్నాడు అనుకోండి, ఒక 5,000 ఇచ్చి మిగతా 15,000 తర్వాత ఇస్తానంటే నమ్మేస్తాడు. కాబట్టి ఆ 15,000కు వాడు 15,000 సార్లు అడగవలసి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి కర్కాటక రాశి వాళ్ళు ఎవరైనా రియల్ ఎస్టేట్ బ్రోకర్లు ఉన్నట్లయితే కొంచెం మొట్టమొదలే డబ్బుల విషయంలో జాగ్రత్తగా ఉండండి. దీంట్లో తప్పేమీ లేదు. ఎందుకంటే ఇంట్లో ఇబ్బంది పడాల్సి వస్తుంది, ఇక్కడ మొహమాట పడుతుంది. తర్వాత విద్యార్థులకు కొంత నిరాశ నిస్పృహలతో కాలాన్ని గడపవలసి వస్తుంది. విద్యా సంబంధితంగా కొంచెం అంత అనుకూలంగా లేదు తల్లి. తర్వాత కాంట్రాక్టర్లు వీళ్ళ గురించి చెప్పాము. ఫైనాన్స్ వారికి ప్రభుత్వం వారి నుండి రావాల్సినటువంటి బకాయిలు సంవత్సరాంతం ఫ్యాన్సీ, కిరాణా, వస్త్ర వ్యాపారులకు ఆదాయం మాత్రం పుష్కలంగా ఉంది. కిరాణా షాప్ ఎట్లాగూ ఎప్పుడూ పుష్కలంగానే ఉంటుంది, ఎప్పుడు దాదాపు. ఇక ఈ యొక్క క్రోధినామ సంవత్సరంలో మాత్రం కర్కాటక రాశికి ఇక బ్రహ్మాండంగా ఉంది. ఫ్యాన్సీ, కిరాణా, వస్త్ర వ్యాపారం చాలా బ్రహ్మాండంగా ఉంది. కొత్త డిజైన్లు వచ్చే అవకాశం ఉంది ఈ సంవత్సరం, ఈ క్రోధినామ సంవత్సరం. కాబట్టి అట్లా వాళ్ళకి ఏమైనా ఆదాయం ఎక్కువగా పెరుగుతుంది. ఇంకా అందులో మా పురుషుల కంటే స్త్రీలకు సంబంధించిన వస్త్ర వ్యాపారులకు ఎక్కువ లాభం ఉందమ్మా. ఎందుకంటే ఎక్కువ డిజైన్స్ అవే చేస్తారు. ఈ మధ్యలో అదేదో కొత్తగా వచ్చింది కదా, వీటిని ఏమంటారు షాప్స్, నాకు రావడం లేదు, బోటికా ఏదో సంథింగ్, అంటే 2,500 అట, 2,500, 3,000, 4,000 అట్లా ఒక్క అంటే ఒక బ్లౌజ్కు. అంత ఏంటది, ఎంత విచిత్రం అమ్మా. అట్లా తయారయ్యేది వ్యవస్థ. తర్వాత మద్యం విక్రేతలకు, ప్రతి జోళ్ళు అంటే ఈ షూ మార్ట్కు సంబంధించినటువంటి వాళ్లకు ప్రజల యొక్క సహకారం చేత తమ వ్యాపారాలు సాగిస్తారు. సినీ రంగం ముందు ఉండేవారికి, తర్వాత ఈ టీవీ కళాకారులకు, అంటే అందులో మన యూట్యూబ్లు కూడా వస్తాయి టీవీ కళాకారులు అన్నప్పుడు, కొంత ఈ కర్కాటక రాశి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కొంత నిరుత్సాహమైన కాలం. అంటే కొంచెం ఉన్న చోటు నుండి వేరే చోటికి బదలాయింపులు జరగడం కానీ, కొంత జీతాలు అంటే సరి అయిన జీతాలు అందకపోవడము, ఇట్లాంటి కారణాల వల్ల వేరే చోటికి మారడం జరిగే అవకాశం ఉంది తల్లి. పెద్దగా బాధపడాల్సిన అవసరం లేదు, వేరే చోట మార్గం అనుకూలంగా ఉంటుంది. తర్వాత పురోహిత, జ్యోతిష, వాస్తు పండితులకు ఆదాయం ఉంటుంది కానీ శారీరక శ్రమ ఎక్కువగా ఉంటుంది. ఇక అంటే వీళ్ళకి శారీరక శ్రమ ఎక్కువగా ఉండదు అని అర్థం. తక్కువ శ్రమ అంటే కేవలం మెదడుతోటే పని ఉంటుంది కదా అట్లా. కానీ ఈ సంవత్సరం మాత్రం కర్కాటక రాశి వారికి శారీరక శ్రమ కూడా ఉంటుంది. అంటే చాలా దూరం ప్రయాణించవలసి వస్తుంది. అదే 5,000కు ఒకప్పుడు 5 నిమిషాల్లో 5,000 సంపాదించేవారు ఇప్పుడు 5 గంటలు ప్రయాణించాల్సి వస్తుంది అట్లా. ఇక ఇంజనీర్లు, డాక్టర్లు, లాయర్లు ఎవరైతే ఉన్నారో వీళ్ళు మంచి చక్కటి ఆదాయాన్ని పొందే అవకాశం ఉంది. రాజకీయ నాయకులకు విశేషమైన పురస్కారాలు లభించే అవకాశాలు ఉన్నాయి కర్కాటక రాశి వారికి. ఒక రాజకీయ నాయకులకు మాత్రం కర్కాటక రాశి వాళ్ళకి చాలా బాగుంది. మనకు ఏదైతే కంప్యూటర్ రంగం వారు ఉన్నారో వారికి కూడా శుభప్రదంగా ఉంది. వరుసగా మేష, వృషభ, మిథున, కర్కాటక ఇప్పటికి కూడా ఈ యొక్క సాఫ్ట్వేర్ వాళ్ళకు శుభంగానే ఉన్నది. ఈ రాశి స్త్రీలకు నూతన వ్యక్తుల పరిచయాల ద్వారా చేయు కృషి యందు లాభం ఏర్పడతాయి. అంటే కొత్త పరిచయాల వల్ల లాభాలు ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మధ్య మధ్య స్వల్ప ఆరోగ్య భంగాలు, దాన్ని పెద్దగా లెక్క తీసుకోవద్దు తల్లి. ఏదైనా చిన్న చిన్న మాత్రల ద్వారా తగ్గిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక నక్షత్ర ఫలితాలను తీసుకున్నట్టయితే పునరుసు 4వ పాదం శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేర్చుకుంటారు. అలాగే శుభవార్తలు వింటారు. కృషిలో ధనలాభాన్ని పొందుతారు.
వాళ్ళు అంటే కృషి అంటే వాళ్ళు చేసే పనిలో వాళ్ళు పనిని బట్టి ఆ, నూతన వస్తు ఆభరణాలను ఖరీదు చేసే అవకాశం ఎక్కువగా ఉంది తల్లి. ముఖ్యమైన సమాచారాన్ని పొందుతారు. అంటే చాలా రోజుల నుంచి మనం ఎదురు చూస్తున్నటువంటి ఏదైతే విషయం ఉంటుందో అది తెలిసే అవకాశం ఉంటుంది. ఇక పుష్యమి 1, 2, 3, 4 నక్షత్రాల వారు ఎవరైతే ఉంటారో వారు రాజకీయ వ్యవహారాల్లో దిగ్విజయాన్ని పొందుతారు. అంటే రాజకీయాల్లో ఉన్నటువంటి వారికి పుష్యమి నక్షత్రం వారికి అందులో చాలా బాగుంటుంది. అంటే గెలిచే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. ప్రయత్న కార్యాలన్నీ సంపూర్ణంగా నెరవేరుతాయి. గౌరవ మర్యాదలు లభిస్తాయి. శుభవార్తలు వింటారు. స్థిరాస్తుల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండటం మంచిది. ఎందుకంటే పక్కవారు ఆక్రమించకుండా కొంత జాగ్రత్త చూసుకోవడం మంచిది. అలాగే ఆశ్లేష 1, 2, 3, 4 పాదాల వారికి అద్భుత అవకాశాన్ని పొందుతారు. నూతన వ్యక్తుల పరిచయం ఏర్పడి నూతన కార్యాలు వాయిదా వేసుకోక సాధించుకోవాలి. అంటే కొత్త వ్యక్తులు పరిచయం అయ్యి వాళ్ళు వీళ్ళను పక్కదారి పట్టించే అవకాశం ఎక్కువగా ఉంది కనుక కొంచెం జాగ్రత్తగా ఉండటం మంచిది అని చెప్తున్నాడు. అలాగే అనారోగ్య బాధలు అధికమయ్యే అవకాశం ఉంది కాబట్టి కొంచెం ఆరోగ్యం పట్ల కూడా శ్రద్ధ వహించాలి. ఎవరు? ఆశ్లేష నక్షత్రం వారు. తర్వాత పిల్లల పట్ల కొంచెం జాగ్రత్త వహించాలి. అకారణ కలహాలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి కాబట్టి కొంచెం జాగ్రత్త వహించడం ఎంతైనా మంచిది. ఇక నక్షత్రం వల్ల వారికి చేయవలసిన శాంతుల గురించి చెప్పుకున్నట్టయితే పునరుసు నక్షత్రం 4వ పాదం వారికి రాహు కేతు గ్రహాలకు శనివారము మంగళవారము, అలాగే పుష్యమి 1వ పాదం వారికి కుజ శని అనగా మంగళవారం శనివారము, పుష్యమి 2వ పాదం వారికి చంద్ర కేతు గ్రహాలకు అంటే సోమవారము మంగళవారం, అలాగే పుష్యమి 3వ పాదం వారికి బుధ శుక్ర బుధవారం శుక్రవారము, అలాగే పుష్యమి 4వ పాదం వారికి రాహు అంటే రవి అంటే శనివారము ఆదివారం, తర్వాత ఆశ్లేష 1వ పాదం వారికి శని కుజ శనివారము మంగళవారం, తర్వాత ఆశ్లేష 2వ పాదం వారికి బుధవారము శుక్రవారం అంటే బుధవారం రోజు శుక్రవారం రోజు, తర్వాత ఆశ్లేష 3వ పాదం వారికి బుధవారం శుక్రవారం, తర్వాత ఆశ్లేష 4వ పాదం వారికి గురువారము శుక్రవారం. ఈ యొక్క గ్రహశాంతులు జరిపించుకొని తగు విధమైనటువంటి వాళ్ళు చెప్పినటువంటి శాంతులు ఏదైతే దానాలు చేసినట్లయితే ఈ క్రోధినామ సంవత్సరం అంతా కూడా మరీ ఇంత ఇబ్బంది కాకుండా కొంత మేలుగా జరిగి వాళ్ళు సుఖశాంతులతో వర్ధిల్లుతారు. స్వస్తి. ఈ రాశి వాళ్ళు గురువుగారు చెప్పినట్టు శాంతులు జరిపించుకొని మీ జన్మ సమయాన్ని బట్టి మీ గ్రహాలను బట్టి గ్రహ దోషాలు శాంతి దోషాలు జరిపించుకోవచ్చు. ధన్యవాదాలు గురువు. నమస్తే. స్వస్తి. నమస్కారం.